హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. మనకు ప్రజ్ఞాలబ్ధి అంటే తెలుసు. ఆ ప్రజ్ఞాలబ్ధిలో మానసిక వయస్సు, శారీరక వయస్సు ఉంటాయని తెలుసు. శారీరక వయస్సు అంటే మీకు ఏం తెలుసు? ప్రస్తుతం మీ వయసు ఏంటో అదే మీ శారీరక వయస్సు. అంటే మీరు పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం జరుగుతున్న వయసునే శారీరక వయస్సు అంటాం. మరి మానసిక వయస్సు అంటే? మానసిక వయస్సు అంటే మీ మనసు ఎంతవరకు పరిపక్వత చెందింది అనేటువంటి విషయాన్ని తెలిపేదే మానసిక వయస్సు అంటాం. ఈ మానసిక వయస్సును ఆధారంగానే మన యొక్క తెలివితేటలను అంచనా వేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఐక్యూ అనేటువంటిది, దాన్ని మనం గణిస్తామని మనకు తెలుసు. ముఖ్యంగా మానసిక వయసును ఎలా గణిస్తారు మరి? ఆ విషయం తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు వయసుల మధ్య భేదం తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవిక వయస్సు అంటే ఏంటంటే మీ ప్రస్తుత శారీరక వయస్సునే వాస్తవిక వయస్సు అంటాం. బేసల్ వయస్సు లేదా ఆధార వయస్సు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు 80 ఇయర్స్ అనుకోండి. మీరు 7 ఇయర్స్ పిల్లవాడికి ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు మొత్తాన్ని చేశారనుకోండి, అప్పుడు మీ వయసు, మీ యొక్క బేసల్ వయసు 7 ఇయర్స్ అని చెప్తాం. అంటే మీ ప్రజ్ఞాలబ్ధిని గణించేటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని ప్రజ్ఞా పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆ పరీక్షలు ఒక్కొక్క వయసు వరకు ఒక్కొక్క రకంగా క్లిష్టత ఆధారంగా ఉంటాయి. మీరు 7 ఇయర్స్ పిల్లవాడికి పెట్టినటువంటి ఆ యొక్క పరీక్షలను సమర్థవంతంగా అన్ని అంశాలను మీరు చేయగలిగారంటే అప్పుడు మీ ఆధార వయస్సు లేదా బేసల వయస్సు 7 ఇయర్స్గా తీసుకుంటాం. అదే మీరు 80 ఇయర్స్ పిల్లవాడికి ఇచ్చినటువంటి అంశాలను మీరు చేయగలుగుతున్నారు అంటే మీ వయసు 80 ఇయర్సే, 80 ఇయర్స్ పిల్లవాడికి ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని మీరు చేయగలిగారు, అప్పుడు మీ వయసు 80 ఇయర్స్ అవుతుంది. అంటే అప్పుడు మీ శారీరక వయస్సు, బేసల వయస్సు ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మానసిక వయస్సు. మానసిక వయస్సు అంటే దీన్ని బేసల వయస్సు ఆధారంగా చేసుకుని మనం గణిస్తాం. అది అలాగో ఒక ఎగ్జాంపుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, 9 సంవత్సరాల పిల్లవాడు 8 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో అన్ని అంశాలు పూర్తి చేసి 9 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో 3 అంశాలు, 10 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో 2 అంశాలు పూర్తి చేసిన అతని వాస్తవ బేసల్ మానసిక వయస్సులను గణించము. అంటే వాస్తవ వయస్సు, మానసిక వయస్సు, బేసల వయస్సులను గణించమంటున్నాడు. మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏంటి, అతని యొక్క శారీరక వయసే అతని యొక్క వాస్తవ వయసు అవుతుంది. కాబట్టి అతను ఎన్ని సంవత్సరాల పిల్లవాడు? 9 సంవత్సరాల పిల్లవాడు. కాబట్టి అతని యొక్క వాస్తవ వయసు ఎన్ని ఇయర్స్ అవుతుంది? 9 ఇయర్స్ అవుతుంది. ఓకే, పక్కన పెట్టండి. వాస్తవ వయస్సు మనకు మానసిక వయస్సును కనుగొనేటువంటి పద్ధతిలో పనికిరాదు. వాస్తవ వయస్సు ఇక్కడతో మనం మర్చిపోవాలి. నెక్స్ట్ మనకి 8 ఇయర్స్ 8 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో అన్ని అంశాలు పూర్తి చేశాడు. ఎవరు? 9 సంవత్సరాల పిల్లవాడు. ఎన్ని సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో అన్ని అంశాలు పూర్తి చేశాడు? 8 సంవత్సరాలు. అంటే దాని అర్థం ఏంటి? అతని యొక్క బేస్ వయసు ఎంత అవుతుంది? 8 ఇయర్స్ అవుతుంది. బేస్ వయసు 8 ఇయర్స్ అంటే 8 సంవత్సరాలు ప్రజ్ఞా పరీక్షలో ఇచ్చినటువంటి అన్ని అంశాలు పూర్తి చేశాడు. కాబట్టి అతని బేస్ వయసు 8 ఇయర్స్. ఇప్పుడు అతను మానసిక వయసు ఎలా కనుగొన్నామంటే మానసిక వయసు ఈక్వల్స్ టు అతని ప్రస్తుత వయసుతో పని లేదు మనకి, అంటే శారీరక వయసుతో పని లేదు. మనం ఎప్పుడు కూడా మానసిక వయసు కనుగొనేటప్పుడు అతని యొక్క బేస్ ఏజే తీసుకుంటాం. అంటే బేస్ ఏజ్ ఎంత ఇక్కడ? 8 ఇయర్స్. 8 ఇయర్స్. ఓకే, ఎప్పుడు కూడా మీరు మానసిక వయసును కనుగొనేటప్పుడు దాన్ని నెలల్లోనే కాలిక్యులేట్ చేయాలి. 8 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 9 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో 3 అంశాలు. 3 అంశాలు. ఒక్కొక్క అంశాన్ని 2 నెలలుగా తీసుకోవాలి. జాగ్రత్త గుర్తించండి. ఒక్కొక్క అంశం ఒక అంశం ఈక్వల్ టు 2 మంత్స్ అనమాట. ఇక్కడ మరి ఎన్ని అంశాలు చేశాడు? 3 అంశాలు. కాబట్టి 3 × 2. ఇవేంటంటే 3 × 2 అంటే ఏంటి? ఇవి మంత్స్. 3 × 2 మంత్స్ ప్లస్ నెక్స్ట్ 10 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో 2 అంశాలు చేశాడు. ఒక్కో అంశం ఈక్వల్ టు 2 మంత్స్ అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఎన్ని అంశాలు? 2 అంశాలు. కాబట్టి 2 × 2 మంత్స్. మొత్తం కాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది? 8 ఇయర్స్. 3 × 2 అంటే 6 మంత్స్. 2 × 2 అంటే 4 మంత్స్. అంటే 6 + 4 ఎంత? 10. అంటే 8 ఇయర్స్ 10 months.
దీన్నే మంత్స్లో రాయాలంటే మొత్తం మంత్స్లో రాయాలంటే 8 ఇంటూ 1 ఇయర్కి 12 మంత్స్ కదా, 8 ఇంటూ 12 ప్లస్ 10 మంత్స్. సో అంటే 8 12 సార్ ఎంత 96 ప్లస్ 10 దట్ ఈస్ 106. సో అంటే 106 మంత్స్ అనమాట. మెంటల్ ఏజ్ ఎంత 106 మంత్స్ లేదా 8 ఇయర్స్ 10 మంత్స్. ఇప్పుడు ప్రజ్ఞాలబ్ధి గురించి ఈ ప్రశ్నను మీరు చేయగలుగుతారు. సో నేను చెప్పినట్టుగా నెలల్లో తీసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. సో ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి, శివ యొక్క మానసిక వయస్సు 10 సంవత్సరాలు 4 నెలలంట, అతడి యొక్క శారీరక వయస్సు 8 సంవత్సరాలు 4 నెలలు, అయినా శివ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? సో ఐక్యూ ఎంత అవుతుంది? ఐక్యూ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100 కదా. సో MA/CA ఇంటూ 100 కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ MA. సో MA ఎంత అవుతుంది? MA ఎంత అవుతుందంటే మానసిక వయస్సు 10 సంవత్సరాల 4 నెలలను వాడి ఇచ్చేసాడు కాబట్టి 10 ఇంటూ ఓ సంవత్సరాన్ని 12 నెలలు కాబట్టి 12 ప్లస్ 4 మంత్స్ అంటే 124 మంత్స్. నెక్స్ట్ CA అంతా 8 ఇయర్స్ 4 మంత్స్ అంటే CA ఈక్వల్ టు 8 ఇంటూ 12 అంటే 96 ప్లస్ 4 అంటే 100. అంటే CA 100 అంటే CA అంటే శారీరక వయసు 100, మానసిక వయసు 124 కాబట్టి 124/100 ఇంటూ 100. సో 100 క్యాన్సిల్. దేర్ఫోర్ 124 అనేది అతని యొక్క ఐక్యూ అన్నమాట. సో ఐక్యూ 124 ఉంటే అతను ఏ కేటగిరీకి చెందుతాడు మరి చెప్పాలి. ఓకే, ఇక్కడ మనకి ఒక విషయం అర్థం కావాలి ఏంటంటే శారీరక వయస్సు అన్న వాస్తవిక వయస్సు అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ మనకి బేసల్ వయస్సు అంటే అతను అన్ని అంశాలు ఏ వయసు వారికి ఇచ్చినటువంటి అన్ని అంశాలు పూర్తి చేయగలుగుతున్నాడో ఆ వయసుని మనం బేస్ వయసు అంటాం. ఇంకా మానసిక వయస్సు కనుగొనుటలో ఏ వయసు ఉపయోగపడుతుంది అని అడగొచ్చు. బేస్ వయసు ఉపయోగపడుతుంది. బేస్ వయసు ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. వాస్తవిక వయసు లేదా శారీరక వయసు ఉపయోగపడదు. సో మానసిక వయస్సు కనుగొనటలో ఏ వయసు ఉపయోగపడుతుంది? బేస్ వయసు ఉపయోగపడుతుంది. అంటే బేస్ వయసుకు బేసల్ వయసు ఏదైతే ఉందో ఆ బేసల్ ఏజ్కు మనం వాడు యొక్క సామర్థ్యానికి అనుగుణంగా వివిధ వయసుల్లో చేయగలిగినటువంటి అంశాలను మనం ఒక్కొక్క అంశాన్ని 2 మంత్స్గా తీసుకుని దీనికి యాడ్ చేస్తాం. యాడ్ చేయడం ద్వారా మనకి ఏమొస్తుంది? మెంటల్ ఏజ్ వస్తుంది. సో అర్థమైంది అనుకుంటా. సో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.